మొత్తానికి అయితే ఇది ఇలాంటి ఒక వాయిద్య పరికరం ఉంటుందని ఎవరికి తెలీదు. ఒకసారి దీంతో ఒక మంచి పాటతోటి మనం ముందుకెళ్దాం. మీకు దీని మీద దీని గురించి ఏంటో తెలుసుకోవాలి ముందు. మనం మంచి పాట పాడండి. దీనితోనే పాటలు పాడినాకనే కొన్ని అవార్డులు వచ్చినాయి కదా నాకు. అవార్డు చాలా పెద్ద పెద్ద అవార్డులు. ఓకే, సరే ఒక పాట పాడండి. పాలమూరు జిల్లాలో అప్పుడు వెనకడికి పేదలను బతికించిన ఆయన ఒక తురకరాజు. ఆయన అప్పుడు ఎక్కడెక్కడనో సంస్థానాల్లో డబ్బు ఉన్నోళ్ళ డబ్బు తీసి పేదోళ్ళకు పెట్టి పేదోళ్ళ పెళ్లిళ్ళు చేసి పేదోళ్ళను బతికించినోడు ఎవరు? మియాసాబు పాలమూరు జిల్లాలో మన పండుగ సాయన్న వాళ్ళు, ఎండబెట్ల ఫకీరయ్య వాళ్ళు ధర్మ పుస్తలు కట్టి ధర్మం చేసిన వాళ్ళు. అటువంటి వాళ్ళ కథలు వాడినట్ట మా తాతలు. ఓకే, శవాస్ పుట్టిండమ్మ మియాసాబు కందనూలి తాలూకాల. పుట్టిండమ్మ మియాసాబు కందనూలి తాలూకాల. ఎల్మల్లి ఎదుల కాడ ఎద్దులొల్ల రామరెడ్డి ఎద్దులొల్ల పుల్లారెడ్డి ఎద్దులొల్ల పాపమ్ముంది. ఎద్దులొల్ల పాపమ్ముళ్ళ పుట్టిండొక్క పూలి పిల్ల. వాళ్ళ ఇంటి పేరు గురాలుళ్ళు, తండ్రి పేరు బల్యసావు, తల్లి పేరు వాసబీమి, తాత పేరు కాచిం సాబ్, ముత్తువ తాత మాదర్ సాబ్. శబాస్ అబ్బసల్లిదరిగా పేరు పుట్టిండమ్మ పూలి పిల్ల. ఆ పానుగంటి గుట్టల కాడ అమ్మ బాయి గడ్డ కాడ డ్యాగ పిల్ల మియాసాబ్. వీరకూత గుస్తాడమ్మ డ్యాగ లేకలెత్తాడమ్మ. సుక్క ఒంటి మియాసాబు సూతమంటే కాణారాడు. డ్యాగలేకలేస్తాడమ్మ ఈరకూత కూస్తాడమ్మ. ఉన్న వల్ల డబ్బు తీసి పేద వల్ల కెడతాడంట. కొల్లాపురము దగ్గర పాలమూరు జిల్లాలోన పాన్గల్లు పట్నం ఊనపర్తి దగ్గర ఒకటి సుక్క ఒంటి మియాసాబు. శంకరమ్మ జారిందంట పూలి పిల్ల మియాసాబు. దేశానికి రాజులు చేసి రాజ్యం గెలిపిస్తారా అని ఆ మియాసాబును దాత తల్లి సుక్కలేక విరిగిండమ్మ. ఇద్దరి పెట్టు రొమ్ముంటాది, గుద్దు పూర రొమ్ముంటాది, 3 ఏళ్ళ పక్కాటెంగ. వాని అరిచేతుల వంజాడామ తొడల ఒక్క సింతామాని వారి జానపుటుగా ఉంది. ఈగలేకలేస్తాడమ్మ డాగలేక పోతాడమ్మా. అబ్బా సుక్క ఒంటి మియాసాబు సూత వంటే కాడ రాడి ఈరకూత కూర్చుండమ్మ పూలి పిల్ల మియాసాబు. బాలకేకలేచిండమ్మ పూలి పిల్ల మియాసాబు. అమ్మ తోడు అంటున్నాడు హైదరాబాద్ పోతానా అని. శంకరమ్మకు చెప్పింట రాజగారు. శంకరమ్మ దండం పెడత రాజగారు. షెల్రు కుంటలెయ్యి తల్లి పేద వల్ల పెళ్లి చెయ్యి. బంగారాము వంచి పెట్టు, 20 రూపాయలు వంచి పెట్టు, పేద వల్ల పెళ్లి చెయ్యి. పేరు నీకు వస్తారమ్మ. పానుగంటి గుట్టల మీద పాగురాల గుంటి కాడ అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ వీరుడు చెట్టు కాడ పండిండమ్మ పూలి పిల్ల. సుఖవల్టి మియాసాబు పానుగంటి గుట్టల మీద చూడ సక్కని కీల గట్టి పేరు గొట్టె మియాసాబు. అబ్బసల్లి దర్గా కాడ పేరు గొట్టి
కందనూలి తాలూకాల నంది ఒడ్డమానుంటాది ఒడ్డమాను ఊరు బయట నంది నిలబెట్టిండు ఒకటి గుడి గట్టి గోప్రవి శ్రీరంగారపురము కాడ దేవాలయము కట్టిండయ్య రాముల వారిని నిలబెట్టిండు సిద్ధది కాదు గోప్రవాది శ్రీరంగారపురము పూల తేరు చేపిచ్చి జాతర దాగిపిచ్చిండయ్య మీది పరపు బండ మీద మీయ సావు పేరు బొట్టి గద్దువాల ఊరు బయట లింగం వాల బాయి కాడ గాలి గోపురం నిలబెట్టిండు గద్దువాల ఊరు బయట గాలి గోపురం నిలబెట్టిండు సుక్క ఒంటి మీయ సావు సూతమంటే కాడ నాడు సమస్తానం మీయ సావు కానాయ పెళ్ళె ఊరు బయట చిన్న సెలవు వేయాలి ఏదో కానాయ పెళ్ళె చదివేది కానాయ పెళ్ళె సెలవు కట్టదే కాకుండా సీసంతోనే చేపించిండు గురుజులతోనే కట్టించిండు అది చిన్న చెరువు కాదు తల్లి కానాయ పెళ్ళె చెరువు కట్ట పేరు కొట్టి మీయ సావు పట్టం ఉల్ల గోల్కొండ పేరు ఎల్లుతున్నాడంట ఆ గోలుకొండ చూతాం అని గోలుకొండకొచ్చిండయ్య గోలుకొండ ఏలి నుళ్ళు కాకతీయ రాజులంట కాకతీయ రాజుల తండ్రి వాళ్ళు వెళ్ళిపోయినాకనే గొల్ల రాజు ఏలిండయ్య పాలమూరు గొల్లోడయ్య వారి పేరు గంగారాజు గోలుకొండ ఏలినోడు అది గొల్లకొండ కాదు తల్లి గోలుకొండ తాదు తల్లి గొల్ల రాజుల పట్నం అది గొల్ల రాజుల పట్నం ఇలా గొల్లకొండ పట్నం ఇది గొల్లరాజు ఏలిండయ్య యాగాల గూడంగానే 60 ఏళ్ళు ఏలిండంట ఆ గోలుకొండ ఏలినప్పుడు శిస్తు చేసి గొల్లరాజు గొల్లకొండ పేరేసిండు బల్రని పెట్టుకోండు తల్లి చిన్న మిద్దె కట్టుకొని బల్రు గాచి పాలు తీసి పేద వల్ల కొట్టిండయ్యా అమ్మలి గాచి పోచి వాళ్ళు బతికిచ్చు పేద వల్ల అది గొల్లకొండ రాజుల పట్నం గొల్లరాజు పోయినాకనే నవాబులు వచ్చిండ్రంట గోల్కొండ కట్టిండ్రంట గొల్లరాజు పోయినాకనే నవాబులు వచ్చి తల్లి నవాబులు గట్టె కీల పాలు గంటి గుట్టలు లేక కీల గట్టి పిచ్చిండు ఒకటి గోల్కొండ గుట్ట ఆ గోలుకొండ చిత్తు ఎది చారిమినార్ నిలబెట్టిండు గొప్ప వెలుగు చారిమినార్ నవాబుల పేరు వచ్చి గొల్లకొండ పట్నం పేరు అది గోలుకొండ కాదు తల్లి గొల్లకొండ పట్నం ఇది అది గొల్ల రాజుల పట్నం తల్లి గొల్ల రాజులు కూడా కానీ కాకతీయ రాజుల పట్నం వరంగల్ జిల్లాలోన వరంగల్ గుట్ట మీద కాకతీయ రాజులు తల్లి గోల్కొండ ఎక్కనే వాళ్ళు పెద్ద కీళ్ళలు కట్టి తల్లి పేరు నిలిపిపోయి నొల్లు చిల్లరకుంట లేచి నొల్లు పెద్ద కట్టలు పోచి తల్లి పేరు నిలిపిపోయి నొల్లు కాకతీయ రాజు తల్లి సుక్క ఒంటి మీయస భువనగిరి గుట్ట మీద కాకతీయ రాజులు తల్లి నిలబెట్టిండు కీల గూడ పేరు నిలబెట్టిండు అయ్య రాముల వారిని నిలబెట్టిండు సుక్క ఒంటి మీయ సావు గోలుకొండకొచ్చిండయ్య ఉన్న వల్ల డబ్బు తీసి గుట్ట చుట్టూ ఒప్పించిండు పేద వల్లని తల్లి బొడ్డమ్మాలు కోలాటాలు పేరు కొట్టి మీయ సావు పేద వల్ల కంచి పెట్టి పెండిలైతే చేసిండంట ఆడలేడు ఈడలేడు పాలు గంటి గుట్టెక్కిండు ఆయనకు తుపాకి దెబ్బ తలగ తల్లి కట్టె దెబ్బ తలగ తల్లి కత్తి దెబ్బ తలగ తల్లి సూచటోడ వట్టడ తల్లి ఉరికెటునికి దొరకడు తల్లి తుపాకి దెబ్బ తలగకుండా కట్టె దెబ్బ తలగకుండా పిక్కల్లాలే తాయితాలు ఎన్నునాలే తాయితాలు గుడ్డలతోని నరికిన గారెట్టే కదంట మీ అసం శంకరమ్మ నేర్పించింది పాలమూరి జిల్లాలోన సుక్క ఒంటి మీ అసం కత్తి సాం కట్టె సాం జారడి ఇద్దే ఉంటది తండ్రి పులి పిల్ల బియ్య సావు సంపదమాని కొడితే కూడా గుడ్డలు దెబ్బ తలగలేదు అటువంటి పులి పిల్ల పాలమూరి జిల్లాలోన పుట్టిండమ్మ పులి రాదు